హలో అండి, నేను మర్సీ అమృత, క్లినికల్ డైటీషియన్, ఆర్డీ దుబాయ్ హెల్త్ అథారిటీ. ఐఎమ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ఫర్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఇవాళ మనము మగవారు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుకుందాం. మరి వాటికి డయట్తో మనం ఎలా సమస్యలను నివారించవచ్చు లేదా ఎలా మేనేజ్ చేయొచ్చు అన్న విషయాన్ని ఇవాళ మాట్లాడుకుందాము. మగవారి సమస్యలు అనగానే మనకు గుర్తొచ్చేవి పైల్స్ కానీ, అంటే హెమరాయిడ్స్ అంటారు, లేదంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. సో మొదటిగా మనం పైల్స్ అనే ఈ యొక్క సమస్య గురించి మాట్లాడుకుందామండి. ఈ సమస్యలో మరి మెయిన్గా మీరు తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి అనేది చూసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే పీచు పదార్థాలు, పీచుతో ఉన్న ఆహారం తీసుకుంటే చాలా మంచిదండి. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, హోల్ గ్రెయిన్ కానీ, హోల్ పల్సెస్ అంటే పొట్టుతో ఉన్న పప్పు దినుసులు కానీ, సీరియల్స్ కానీ, కినోవా కానీ, విత్ ఫైబర్, లాడ్ ఆఫ్ ఫైబర్. తర్వాత లీన్ ప్రోటీన్ కానీ, మరి మీరు తీసుకున్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా స్కిన్తో తీసుకుంటే మీకు పీచు పదార్థం ఎక్కువ లభిస్తుంది. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, సో ఇలాంటివి తీసుకోవడం వల్ల మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పీచు ఎక్కువ ఉన్న ఈ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీ స్టూల్ ఫార్మేషన్, అంటే మీరు మోషన్ పాస్ చేసినప్పుడు మీకు హార్డ్ స్టూల్ రాకుండా ఆ ఫార్మేషన్ అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో దానివల్ల మీరు ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతున్న వారైతే మీకు ఫ్రీ మోషన్ వస్తుంది అండ్ దెన్ యూ విల్ హ్యావ్ సూదింగ్ ఎఫెక్ట్. అదే మీరు ప్రివెంట్ చేయాలి అనుకుంటే you will have a good stool formation and you will be able to ఈ ప్రాబ్లమ్ని మీరు అరికట్టవచ్చు. ఇదే కాకుండా మరి మీరు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్స్ మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్కువ ఇలాంటి సమస్య ఎదుర్కొనే వాళ్ళు మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది. మరి మీరు తీసుకునే మిడ్ మార్నింగ్, మిడ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏదైనా లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే చాలా మంచిది. లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ హై ఇన్ వాటర్ కంటెంట్. వాటర్ మెలన్ తీసుకోండి, అందులో 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ మీరు తీసుకున్నట్టయితే మీకు మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ యొక్క ప్రాబ్లం నుండి మీరు బయటపడవచ్చు అండి. రెండోది, మనం ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ సమస్య కూడా ఎంతగానో బయటికి చెప్పుకోలేని సమస్య. మరి దీనికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలా హెల్తీగా ఉండాలి అని ఎంతోమందికి డౌట్ ఉండొచ్చు. సో దీనికి కూడా మీరు మెయిన్ ఒక కీ ఏంటంటే హార్ట్ హెల్దీ డయట్ ఈజ్ అ కీ ఫర్ దిస్ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు హార్ట్కి సంబంధించిన ఆహారం ఏదైతే హెల్దీ ఉంటుందో అది తింటే మీకు మంచిది. అంటే గుడ్ ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నవి చాలా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద న్యూట్రియంట్స్. ఓకే, ఇదే కాకుండా మీరు లీన్ ప్రోటీన్ తీసుకుంటే మంచిది. లీన్ ప్రోటీన్ అంటే ఇందులో L-ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. సో ఈ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో సంబంధించిన వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళకి ఏంటంటే ఈ L-ఆర్జినిన్ అనే ఈ యొక్క అమైనో యాసిడ్ తక్కువగా ఉంటుంది. సో మీరు ఫిష్ కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ లీన్ మీట్, చికెన్ వితౌట్ స్కిన్ కానీ, ఇలాంటివి మీరు వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు తీసుకున్న హెల్దీ వేలో కుక్ చేసి తీసుకోండి. డీప్ ఫ్రైడ్ కాదు, మరి లాడ్ ఆఫ్ ఆయిల్ వేసి బేక్ చేయడం అలా కాకుండా వితౌట్ ఆయిల్ బేక్ చేయడం కానీ, గ్రిల్ చేయడం కానీ, బాయిల్ చేసి మీరు కొంచెం సీజనింగ్ యాడ్ చేసుకొని తినడం కానీ, అలా మీరు లీన్ ప్రోటీన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. మరి హోల్ గ్రెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ హ్యాస్ ఫైబర్. అది మరి మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీలో చాలా అవసరం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటి వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి ఆర్గన్కి మీకు ఈక్వల్గా అందుతుంది. ఆల్సో మీకున్న ఎఫెక్టెడ్ ఆర్గన్ కూడా ఈక్వల్గా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి సమరీలో మనం చూసుకున్నట్టయితే హెల్దీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ డయట్లో మీరు పీచు పదార్థం ఎక్కువ ఆహారం తీసుకోవాలండి. లీన్ ప్రోటీన్స్ తీసుకోవాలి. బయట ఫుడ్స్ అంటే బాగా అన్హెల్దీ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, బేకరీ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, బయట దొరికే ఆహారం కానీ చాలా తక్కువ తీసుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ హార్ట్ హెల్దీ. సో హార్ట్ హెల్దీ ఫుడ్స్ అనేది ఇన్కార్పొరేట్ చేయండి. ఇవి కాకుండా నేను కొన్ని ఐ జస్ట్ గివ్ యూ సమ్ టిప్స్ ఆన్ వాట్ డయట్ టు ఇంక్లూడ్ అండి. సో మరి మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి అన్నది నేను చెప్తాను. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్న వారికి మరి మీరు ఎక్కువ ఫ్లేవనాయిడ్ రిచ్ ఫుడ్ తీసుకోండి అండ్ జింక్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఫ్లేవనాయిడ్స్ అంటే
you find it in fruits and vegetables. So tomatoes are good. Lycopene, it is rich in lycopene, so మీరు tomatoes తీసుకోండి. ఎనీథింగ్ దట్ ఈస్ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ తీసుకోండి. అదే కాకుండా లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా మంచివండి, బికాజ్ దే ఆర్ హైలీ గ్రీన్ ఇన్ కలర్, దే హ్యావ్ ఫైబర్ కంటెంట్ ఆల్సో. అదే కాకుండా మరి బీట్రూట్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ నేను చెప్పినట్టు తీసుకోవచ్చు. ఇది కాకుండా L-arginine అనే ఒక అమైనో యాసిడ్ ప్రోటీన్ లభిస్తుందండి. మరి మీరు లీన్ మీట్ తీసుకున్నట్టయితే మీకు L-arginine అనేది ఇనఫ్ అమౌంట్స్లో లభిస్తుంది. బికాస్ ఈ యొక్క సమస్యతో బాధపడుతున్న వారికి L-arginine అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అదే కాకుండా మీరు జింక్ రిచ్ ఫుడ్ కూడా తీసుకుంటే మంచిది. అండ్ కోకోా కానీ కాఫీ కానీ ఇలాంటివి యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ డయట్. కాఫీ తీసుకుంటే వితౌట్ షుగర్ యూ కెన్ టేక్, లైక్ మేబీ జస్ట్ లైక్ బ్లాక్ కాఫీ అండి. ఇవన్నిటితో పాటు మీరు మరి ఒబిసిటీని మీరు నివారించాలి, వెయిట్ మీరు కంట్రోల్లో ఉండాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక మేల్ మీరు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ నాట్ పుట్టింగ్ ఆన్ వెయిట్. మీ BMI అనేది 18.5 to 24.9 లోపే ఉంటే మంచిదండి. సో మేక్ ష్యూర్ యువర్ వెయిట్ ఈజ్ నార్మల్ అండ్ యువర్ హెల్దీ. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, బికాజ్ ఎవ్రీ డయట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, వీ హ్యావ్ టు కస్టమైజ్ ద డయట్ అనమాట. సో యూ కెన్ రీచ్ అస్ అండ్ వీ విల్ బి దేర్ ఆల్వేస్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.